పోయి ఒప్పించుకున్నాను. సార్ గురించి నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గురించి తెలుసు, నా గురించి అది తెలుసు. నీకు ఇబ్బంది లేదు, ప్రజల మంచి జరిగితే పో, ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళు, ప్రజాసేవ చేయని చెప్పాడు. ఆయన చెప్పి 2 కాళ్ళు మొక్కి కండవ వేసుకొని 2 నిమిషాలు కండవ వేసుకొని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుకి, లోకేష్ బాబుకి క్షమాపణ చెప్పి కండవ వేసుకున్నాను. నేను తెలుసా, టీఆర్ఎస్ కేసీఆర్ గారి ఇంట్లో ఇంతమంది జాయిన్ అయినవాడు ఎవడు కూడా క్షమాపణ చెప్పాలి. ఆయన ఒక్కనే క్షమాపణ చెప్పాను. బాబు గారికి క్షమాపణ చెప్పి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి, లోకేష్ బాబుకి క్షమాపణ చెప్పి నేను బయటకు వచ్చిన. అది చెప్పి ఒప్పించి వచ్చిన బయటికి. అందరిలాగా దొంగలాగా నేను రాలే. వీళ్ళలాగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక పేర్లు నేను చెప్పని మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గేటర్ ఎలక్షన్ లైవ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ అట్లా కాదు. నేను ఈ రోజు వరకు కూడా చంద్రబాబు దగ్గరికి వెళ్తాను. ఈ రోజు వరకు కూడా నేను భయపడను. అందరికీ తెలుసు నేను వెళ్తానని. లోకేష్ బాబుకి వెళ్తాను. నాకు హక్కు ఉంది, వాళ్ళ మీద పూర్తి హక్కు ఉంది. నా మీద వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళ మీద నాకు హక్కు ఉంది. ఎందుకంటే ఇలా నన్ను ఎమ్మెల్యే చేసి నేను చాలా చిన్న బీదోని. నేను 86లో ఆల్వేన్ ఎంప్లాయీ, తెలుగుదేశంలో ఉన్నా. నన్ను తీసుకుపోయి ఎమ్మెల్యే చేసిండే మామూలు అతల్లి. కాబట్టి ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు నేను ఒకటే అడుగుతున్నా, అమ్మాయిని కాదు, ఎవడైతే మాట్లాడుతున్నాడో ఇది నేను మా టీవీ ద్వారా ఇంతమంది ఛానల్ వేరే వాళ్ళు మీకు కూడా చెప్తాను. ఇక మాట్లాడేటోడు నిరూపించేటట్టు ఉంటే మాట్లాడండి. ఉత్తగా వాగి పోయి మాట్లాడకండి. కృష్ణారావు గారు కబ్జా చేస్తే ఆధారాలతో చూపెట్టండి, దాని మీద ఎండ్ లేకపోతే ఖచ్చితంగా నేను న్యాయస్థానానికి వెళ్తా. మీ మీద నా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటా, మీ మీద కేసు వేస్తాను, వదిలిపెట్టేది. కానీ మీరు కవిత గారి మీద కూడా ఆరోపణలు చేశారు కదా, బాలనగర్ భూములకు సంబంధించి. దానికి మీకు ఆధారాలు ఉన్నాయా? అలా భర్త పేరు చూపెట్టిన అతను డైరెక్ట్గా అలా భర్త ఉన్నాడు, అది కబ్జా కాదా, అది ఓవర్లాప్ ల్యాండ్ అని నేను అంటున్నా. గవర్నమెంట్కి ఇచ్చిన, మళ్ళీ ముఖ్యమంత్రి గారికి నేను పంపించినాను, రేవంత్ రెడ్డి గారికి, మళ్ళీ కిషన్ రెడ్డి గారు పంపించాను, మళ్ళీ పొగిలేడు శ్రీనివాసరెడ్డి గారు పంపించాను, మళ్ళీ నిన్న. ఇవి ఇప్పటికీ 6 సార్లు అయినాయి. అంటే ఈ ముఖ్యమంత్రిని బదనాం చేయడం కూడా కాదు తల్లి, ఆ ముఖ్యమంత్రి కూడా ఇచ్చాను. అంటే ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే బిగిన్ అయిందా ఓవర్లాప్ ల్యాండ్? నా గవర్నమెంట్లో కాలేదు, ఈ గవర్నమెంట్లో అయింది అని నేను ఎందుకంటే తల్లి, ఆ గవర్నమెంట్లో అయింది. 18 ఎకరాలు ఈ గవర్నమెంట్లో అయింది. నేను ఎమ్మెల్యేగా నేను ఆ బాధ్యత నేను ఇచ్చాను.